నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 19/6/2025 గురువారం మార్కెట్ ఎలా క్లోజ్ అయిందనే చూద్దాం. బీఎస్సీ వచ్చి 82.79 పాయింట్లు ఫ్లాట్గా అన్నట్టు, నెగ్లిజిబుల్ అది, అంటే 0.10% మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ వచ్చి 18.80 పాయింట్లలో క్లోజ్ అవడం జరిగింది. ఇకపోతే ఏదైతే మార్కెట్ ఎందుకు ఏంటిది అనేది చూద్దాం. రాత్రి అంటే 17-18 అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ మీద నిర్ణయం చేయడం జరిగింది. 18వ తారీఖు నైట్, అంటే మనం ఇవాళ బుధవారం నైట్ 12 గంటలకి, అంటే ఈరోజు ఉదయానికి మనకు తెలవటం జరిగింది. అమెరికాలో వడ్డీ రేట్లు ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు న్యూట్రల్గా, అంటే అంతకుముందు ఎలా ఉంచారో అంటే అన్చేంజ్ అంటాం, వడ్డీ రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ జరగలేదు. కానీ ట్రంప్ ఆయన ఆశించడం కానీ చెప్పడం కానీ పావెల్ వినలేదు అనేది ఒక న్యూస్ అనమాట. అంటే ఫెడరల్ రిజర్వ్ వాళ్ళతోటి వడ్డీ రేట్లు తగ్గించమని చెప్పటం, వాళ్ళు వినకపోవటం, వాళ్ళ వర్షనే అనటం, ఇది రాత్రి మనకి రావటం న్యూస్. పొద్దున మన మార్కెట్లు ఫ్లాట్గానే ఉన్నాయి. ఇంకొకటి, ఈరోజు గురువారం వీక్లీ నిఫ్టీ క్లోజింగ్ మనకి, అదొకటి. తర్వాత ఇక్కడ మనకంటూ వేరే న్యూస్ ఏమీ లేవు. ఇరాన్ ఇజ్రాయెల్ వారు స్టార్ట్ అయింది, 5-6 రోజులు గడిచిపోతుంది. తర్వాత మంది ఏదైతే ఉన్నాయో ఎకానమీ కానీ అడ్వాన్స్ ట్యాక్స్ ఓకే వచ్చేసింది. ఇంకొక జూలై 1 అయితే మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అప్పటి వరకు మన మార్కెట్లు సైడ్ వేస్, అంటే ఏంటిది, వీక్లీ నిఫ్టీ క్లోజింగ్లా, లేకపోతే బీఎస్సీ సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్లా, లేకపోతే ఇలానే ఏదో ఒక అమెరికన్ న్యూస్ తోటి మన మార్కెట్లు ఇలా ఉంటాయి తప్ప ఈ 10 రోజులు కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ వీక్ వరకు సైడ్ వేస్ అనమాట. అంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుంది, ఒకరోజు మొన్న 2 రోజుల కిందట ఫార్మా కంపెనీలకి ట్రంప్ సుంకాలు వేస్తారనగానే ఫార్మా షేర్లు పడటం, మళ్ళీ ఇప్పుడు ఈరోజు వచ్చేటప్పటికి ఏవైతే ఉన్నాయో సెక్టార్లు, ఆటోమొబైల్ సెక్టారు, కన్జంప్షన్ సెక్టార్ వరకే పాజిటివ్ ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఏమి లేవు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అయితే బాగా ఫాలో అవటం జరిగింది. ఇవి తర్వాత ఏవైతే వరల్డ్ మార్కెట్లు ఉన్నాయో అవి కూడా పెద్దగా ఏమీ లేవు, అందుకని ఫ్లాట్గానే ఉన్నాయి. మన మార్కెట్లు కూడా ఫ్లాట్గానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే, ఈ మైన్స్ కోసానికి భారతదేశం ఆస్ట్రేలియా వైపు అక్కడ సర్వే చేస్తుంది అనమాట, అక్కడ ఆస్ట్రేలియాలో. దాంతో ఆటో స్టాక్స్ ఇవాళ పాజిటివ్లోకి పెరగటం జరిగింది. ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఇక నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా అవన్నీ కూడా ఫాలో అవటం జరిగింది. హైయెస్ట్ వచ్చి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు బాగా ఫాలో అవటం, మీడియా ఎంటర్టైన్మెంట్ ఒకరోజు పెరిగితే ఒకరోజు పడుతుంది, కన్స్ట్రక్షన్ కూడా ఒకరోజు పెరిగితే ఒకరోజు పడుతుంది. ఇవాళ బాగా ఫాలో అవటం జరిగింది కన్స్ట్రక్షను, ఐటీ, ఇవన్నీ కూడా. మన పని ఏంటిది అంటే ఇవన్నీ గమనిస్తూ ఎప్పటికప్పుడు ఏమి సెక్టార్లు తీసుకుపోతున్నారు, లేకపోతే వీక్లీ సెటిల్మెంట్ అంటే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చేసే వాళ్ళకే, ఈక్విటీలో చేసే వాళ్ళకి ఏం లేదు, వాల్యూని చూసి కొనుక్కొని మనము ప్లాన్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి ఎన్ని షేర్లు మనకి పెరిగినాయి తగ్గినాయి అనేది చూస్తే, ఈరోజు 2954 కంపెనీలు ట్రేడ్ అవ్వడం జరిగింది. వాటిల్లో 516 అడ్వాన్సెస్, 2363 డిక్లైన్స్, 75 అన్చేంజ్. మనం ఏం చూడాలి, 516, 2363, 5/5 అంటే 1:5 అనమాట. అంటే 1 పెరిగితే 5/5 అంటే 5 షేర్లు పడ్డాయి అనమాట. అంటే దీన్ని ఎక్కువ శాతం ఏం చూపిస్తుంది అంటే నెగిటివ్ చూపిస్తుంది. అంటే మార్కెట్ ఫ్లాట్గానే ఉండని 80 పాయింట్లే పడింది, కానీ 5 టైమ్స్ ఉందన్నమాట. ఏది, అడ్వాన్సెస్కు డిక్లైన్స్కి. అంటే సెల్లింగ్ ప్రెషరు పేరుకి 80 పాయింట్లు, కానీ లాస్ ఎక్కువ ఉంటుంది. అంటే షేర్లు ఎప్పుడైతే ఎక్కువ తగ్గుతాయో ఇన్వెస్టర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా బాగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక మనం ఏం చూడాలి, ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఫస్ట్ వరకు వెయిట్ చేయాలి. యాన్యువల్ రిజల్ట్స్ బాగా వచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లు పడ్డప్పుడు అవి కూడా బాగా తగ్గుతాయి. ఈ తగ్గినప్పుడు మళ్ళీ మనము కొనుక్కోవటం అనేది మంచిదన్నమాట. ఎప్పుడు కూడా మార్కెట్లు పడ్డప్పుడు మంచి కంపెనీలు తగ్గుతాయి కాబట్టి కొనుక్కుంటే మళ్ళీ జూలై 1 వీక్లో రిజల్ట్స్ వస్తాయి. జూలైలో మళ్ళీ 9వ తారీఖు అమెరికాలో ఈ ట్రంప్ టారిఫ్లు, సుంకాలది డెసిషన్ ఉంది. అయితే అది ఎంతవరకు ఏంటిది, మళ్ళీ పొడిగిస్తారా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా అడ్జస్ట్మెంట్ అంటే తక్కువ సుంకాల, తక్కువ టారిఫ్లా అనేది తర్వాత మనకి తెలుస్తుంది. అవన్నీకి ఇంకొక 20 రోజుల టైం ఉంది మనకి. అయితే ఇవన్నిటితో పాటు ఎకానమీ దెబ్బతింటుంది, ఎకానమీ అంత లేదు అనేది మార్కెట్ ఉద్దేశం అనమాట. అందుకనే మార్కెట్లో షేర్లు అన్నీ కూడా ఎక్కువ శాతం మార్కెట్ విలువలు ఆందోళనకరంగా ఉన్నాయి అనేది, స్థిరమైనటువంటి ఆదాయ వృద్ధి సంకేతాలు లేవు అనేది కూడా జరుగుతుంది. అవన్నీ కనుక నమ్మకం వస్తే మళ్ళీ స్థిరమైన ర్యాలీ జరుగుతుంది. దీనికి కొంత టైం పడుతుంది అనేది
చెప్పడం జరిగింది. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వారు కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాలి, ఆగిపోయినాక మనకి క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరగడం జరిగింది ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వారితోటి. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం వల్ల మన ఇండియన్ ఎకానమీకి కొంచెం మైనస్ పాయింట్, డ్రాబ్యాక్ అది. కాబట్టి యుద్ధం ఆగిపోయి క్రూడ్ ఆయిల్ కనుక ధరలు తగ్గితే మన షేర్లు మళ్ళీ పెరగటం మొదలు పెడతాయి. కాకపోతే మనకి గుడ్ న్యూస్ ఏంటిది అంటే ఎఫ్ఐఐలు కంటిన్యూగా బైలోకి వెళ్ళడం జరుగుతుంది నిన్న మొన్న కూడా. అందుకని మార్కెట్ పడుతున్నా కానీ ఎఫ్ఐఐలు కొంటారు, డిఐలు కొంటారు. కాబట్టి ఏంటిది మార్కెట్ సెంటిమెంటు, షేర్లు తగ్గుతున్నాయి కానీ వాళ్ళు ఎఫ్ఐఐలు డిఐలు కొంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక్కసారి ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. అయితే మనం చూడవలసింది ఏంటంటే వాల్యూ స్టాక్స్ చూసుకోవాలి. యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయి, అవి చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతున్నాయో జూలైలో వస్తాయి ఫస్ట్, తర్వాత అవి చూడాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్లాక్ డీల్స్ బాగా జరుగుతున్నాయి. ఈ బ్లాక్ డీల్స్ బాగా అబ్జర్వ్ చేయాలి. క్యూఐపీలు బాగా జరుగుతున్నాయి. ఆ బ్లాక్ డీల్ ఎంతకు జరుగుతుంది, క్యూఐపీలు ఎంతకు జరుగుతున్నాయి, దాన్ని బట్టి ఆ షేర్లో ఎంత వాల్యూ ఉందనేది చూసుకోవచ్చు. ఇవన్నీ మనము ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇవాళైతే మార్కెట్స్ ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. దానిలో ఎక్కువ శాతం ఆటోమొబైల్ కన్జంప్షన్ షేర్లే ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మళ్ళీ ఆటోమొబైల్ మళ్ళీ ఒక రోజు ఎప్పుడో మళ్ళీ ఫాలో అవుతుంది అనమాట. ఒక రోజు బాగా పెరిగినాయి అంటే ఇంకో రోజు ఆ షేర్లు పడతాయి. తర్వాత రేపు శుక్రవారం ఉంటుంది, వీకెండ్ ఉంటుంది, రేపు వీక్లీ సెటిల్మెంట్ ఓపెనింగ్ ఉంటుంది. అందుకని మళ్ళీ మార్కెట్లు పాజిటివ్లోనే రేపు ఉదయం ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. మనం చూడవలసింది ఏంటిది, ఏవైతే మార్కెట్స్ ఉన్నాయో, మనం ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో మనీ కంట్రోల్కి వెళ్తే అక్కడ మార్కెట్స్ అని ఉంటుంది. అక్కడ గ్లోబల్ మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్ మీద, ఎందుకంటే ఇప్పుడు యూరోప్ మార్కెట్లు మైనస్లోనే నడుస్తున్నాయి, ఏషియన్ మార్కెట్లు ఆల్రెడీ మైనస్లోనే క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఈ నైట్కి యుఎస్ మార్కెట్లు ప్లస్లో కనుక క్లోజ్ అయ్యి రేపు ఉదయం ఇక్కడ ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఉండి మన నిఫ్టీ కనుక పాజిటివ్లో ఉంటే ఆటోమేటిక్గా రేపు పొద్దున మన మార్కెట్లు పాజిటివ్లో ఉంటాయి. మళ్ళీ రేపు మధ్యాహ్నం యూరోప్ మార్కెట్లు 12:30కి ఓపెన్ అవుతాయి. మళ్ళీ రేపు 3 గంటలకి 2:30 తర్వాత రేపు వీకెండ్ ఉంటుంది, ఫ్రైడే. అమెరికా మార్కెట్లు రేపు రాత్రికి ఎలా ఉండబోతాయి అనే దాని మీద మళ్ళీ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మార్కెట్లు అయితే మామూలుగానే ఉన్నాయి. ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు కూడా ఫ్లాట్గానే ఉంటాయి. ఎందుకోసం అంటే రాత్రి ఏదైతే డెసిషన్ అయిపోయింది ఆ డెసిషన్ ముందు పాజిటివ్, నెగిటివ్లు, న్యూట్రల్ ఉంటాయి. అయిపోయిన తర్వాత ఒక పూట మైనస్కి వెళ్ళిపోయి పోతుంది. దీంతో పాటుగా ఈ గోల్డ్, సిల్వర్ కూడా బాగా హైకి వెళ్ళడం జరిగింది. అవి కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఇంకో వీడియోలో మీకు ఆ సిల్వర్, గోల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.